నా రక్త బంధువులందరికీ, ఈ కుటుంబాలను, ఈ గ్రామంలో ఉన్న మన బంధువులందరినీ పరామర్శించడానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్న గారికి, అదేవిధంగా మన కాంతమన్న గారికి, అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు కాంతమన్న గారికి, మిగతా అడ్వకేట్ మిత్రులు, ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలు, బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన ఉత్తర తెలంగాణ రాష్ట్ర నాయకులు, జోనల్ కోఆర్డినేటర్లు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. ఇది నిజానికి ఒక రాజకీయ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ స్థాయిలో ఈ సమస్యను తీసుకెళ్లడానికి సిద్ధపడి మేము ఇక్కడి దాకా వచ్చినాం. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు మేము టేకప్ చేసిందే లేదు. బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీలో ఉండే ముఖ్యులు. అయితే మనం అందరం ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు మన మీద జరిగినటువంటి దాడి, పెద్దలు చెప్పినట్టు ఇది ఈ గ్రామానికి సంబంధించిన దళితుల మీద జరిగినటువంటి దాడి మాత్రమే కాదు. ఇలాంటి దాడులు మన ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోలేదు, మన పల్లెకు మాత్రమే పరిమితమైపోలేదు. ఇలాంటి దాడులు మన మీద మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి మనం ఆలోచించాలి. మాలమాదిగల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి మన మీద దాడి చేసినటువంటి వ్యక్తులు బీసీలు, ముదిరాజులు, వీళ్ళు కూడా ఓ ప్రాంతంలో దాడులకు గురి కాబడతారు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక బాలిక రేప్ చేయబడ్డది. ఆ రేప్ చేయబడ్డటువంటి బాలిక అక్కడ ఎస్సీలు, ఇక్కడికి వచ్చేసరికి బీసీలు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అన్ని ప్రాంతాలలో బీసీలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు అన్ని ప్రాంతాలలో ఎస్సీలు కాదు. ఒక్కొక్క ప్రాంతంలో ఎస్సీలు, ఒక్కొక్క ప్రాంతంలో బీసీలు. కానీ ఓవరాల్గా ఎస్సీ, బీసీలు, ఎస్టీలు అంతా ఒకటే. అయితే ఈ ఎస్సీ ఎస్టీల మధ్యలో గొడవలు పెట్టి, ఎస్సీ ఎస్టీల మధ్యలో కొట్లాటలు పెట్టి, ఒకరి మీద ఒకరు దాడులు చేయించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని మనల్ని అడుక్కునేటట్టు చేస్తున్నటువంటి పాలకుల గురించి మనం ఆలోచించాలి. ఇవాళ పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ కానీ, కేసీఆర్ కొడుకు కానీ, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీ రామారావు గారు ఇప్పటి వరకు రాలేదు మన దగ్గరికి. అదే ఇవాళ ఎన్నికుంటేనో, రేపు ఎన్నికుంటేనో ఈ పాటికి మన రాత్రిళ్ళు మన గడప కాడికి వచ్చి అక్కా బావ అనుకుంటా మన దగ్గర కాళ్ళు మొక్కడానికి సిద్ధంగా ఉండేటువంటి నాయకులు ఈరోజు మన మీద దాడులు జరుగుతూ ఎందుకు రాలేదు? ఇవాళ అన్నదమ్ములు లాంటి బీసీ ఎస్సీల మధ్యలో కొట్లాటలు పెట్టి వాళ్ళు తమాషా చూస్తున్నారు. ఇవాళ బీసీలు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటిది అనేది వాళ్ళకు తెలియదు. అంబేద్కర్ బొమ్మ పెడితే, ఏ అంబేద్కర్ బొమ్మ పెట్టకుండా అయితే బీసీలు అడ్డుకున్నారో, ఆ అంబేద్కర్ గారు లేనట్టయితే బీసీలు కూడా ఒంటి మీద గుడ్డ పట్టు ఉండేటట్టు బతికే వాళ్ళు కాదు. ఇక్కడున్న బీసీలకు అంబేద్కర్ గారు ఒంటి మీద గుడ్డ పట్టొచ్చినట్టు చేసిండు. మనుషులుగా బ్రతికే హక్కునిచ్చేటటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టే వీళ్ళిద్దరికీ, ఎస్సీలకు బీసీలకు మధ్యలో కనుక సఖ్యత వచ్చినట్టయితే, వీళ్ళిద్దరు ఒక్కటైనట్టయితే మా దొరల పీఠాలు కదులుతాయనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి దొరలు, వెలమ దొరలంతా కుట్రబన్ని మన ఎస్సీలను బీసీలను విడదీసి వీళ్ళు తన్నుకునేటట్టు చేస్తాను. వాస్తవానికి అక్కడ పెడతానన్నటువంటి ఛత్రపతి శివాజీ దొరల తొత్తు కాదు, శివాజీ వెలమ దొరల తొత్తు కాదు. శివాజీ మనోడే, అంబేద్కర్ మనోడే, పూలే మనోళ్లే. కానీ చరిత్ర తెలియక మూర్ఖంగా మన వాళ్లకు ఆ మూర్ఖులు నేర్పిస్తున్నటువంటి పాఠాల ఫలితంగా ఈరోజు మనం ఇక్కడ కొట్లాడుకోవాల్సి వస్తుంది, ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, కత్తితోటి పొడిస్తే ప్రాణం పోతుంది, కానీ కత్తిని పట్టుకున్న చెయ్యిని మనం గుర్తించాలి. కత్తిని పట్టుకున్న చెయ్యిని గుర్తించాలి. పెద్దలు చెప్పారు కదా, ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార వ్యక్తులు ఎవరైతే దీని వెనుక కుట్ర చేసిర్రో వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఈ గ్రామానికి ప్రథమ పౌరురాలు, ఈ గ్రామంలో జరిగే ప్రతి సంఘటనకు బాధ్యత వహించాలి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలంటే సర్పంచి కావాలి, ఇక్కడ జెండెత్తాలంటే సర్పంచ్ కావాలి, ఈ ఊరికి దేశ ప్రధాని రావాలంటే సర్పంచ్ కావాలి, దేశ ప్రధాని రావాలన్నా, రాష్ట్రపతి రావాలన్నా. మరి ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతానో, బీసీలు ఎస్సీలు తన్నుకుంటేనో, ఇక్కడ దళిత సర్పంచ్ ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తిని మీద కూడా దాడి జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి సంబంధం లేదా? ఈమెకు రాజ్యాంగం తెలుసా?
ఈమెకు బాధ్యత తెలుసా? బాధ్యత తెలిసిన సర్పంచ్ అయితే, రాజ్యాంగం తెలిసిన సర్పంచ్ అయితే ఈ గొడవంతా జరిగేదే కాదు. అసలు సర్పంచ్ అనే వ్యక్తి అంబేద్కర్ లేకుండా, రిజర్వేషన్ లేకుండా ఈ రోజు ఒక బీసీ మహిళ సర్పంచ్ కావడానికి అంబేద్కర్ ఇచ్చిన భిక్ష, అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు. అలాంటి అంశం తెలవకుంటేనే ఒక సర్పంచ్గా ఆమె పదవిలో ఉండడానికి ఎంత మాత్రం అర్హురాలు కాదు. ఆమె సర్పంచ్ పదవి నుండి వెంటనే తొలగించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు మేము చూసుకుంటాం. దానికి మీరు నిశ్చితంగా ఉండండి. కానీ ఒకటి, భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏవైతే అత్యాచారాలు, హత్యలు ఉన్నాయో ఇవి వెలమదొరలను ఎవరు దాడులు చేస్తలేరు. ఇక్కడ వెలమదొరలు చాలా మంది ఉన్నారు. ఎవరినన్నా వెలమదొరల మీద దాడులు చేసిండ్రా? వెలమదొరలను మర్డర్లు చేసిండ్రా? వెలమ మహిళలను మానభంగాలు చేసిండ్రా? వెలమ పిల్లల్ని ఎవరినన్నా యువకులను కొట్టి చంపినరా? అదే ఒక బీసీలను కానీ ఎస్సీలను కానీ గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, లేకుంటే దాడులు చేస్తున్నారు. అంటే కారణం ఏంటిదంటే మనము రాజ్యాధికారంలో లేము కాబట్టి. ఇవాళ మనకు సంబంధించినటువంటి నాయకులు ఇవాళ రసమై బాలకృష్ణ కావచ్చు, మన కులంలో నుండి పోయిన వ్యక్తి, లేకుంటే ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి దొరల తరపున, దొరల పక్షాన వచ్చి ఇక్కడ ముఖం చూపించిపోయిన వాళ్ళే తప్ప, ఒక దళితుల నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్న తర్వాత నిజంగా ఆయన శక్తివంతుడైతే, బలవంతుడైతే మీ మీద దాడులు ఎట్లా జరుగుతాయి? మనం ఎందుకు ఇవాళ సమావేశం కావాల్సి వచ్చు? ఇది కానే కాదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మన కులంలో పుట్టిన సర్పంచే తప్ప మన సర్పంచ్ కాదు. సారీ, మన ఎమ్మెల్యే, మనకున్నటువంటి ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మన ఎస్సీ కులంలో పుట్టిన వ్యక్తి తప్ప ఎస్సీ కులాల కొరకు ఎమ్మెల్యే కాదు. ఎస్సీ కులాల కొరకు ఎమ్మెల్యే అయితే ఇవాళ జరిగినటువంటి దాడుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మన ఎస్సీల పక్షాన నిలబడి ఈ సంఘటనలు ఏమైనాయి, వీళ్ళకు తలగలకు ఇవాళ మనోళ్ళు చెప్తున్నారు మిత్రులు, తలలు పగిలినటువంటి వ్యక్తులను కొంతమందిని వరంగల్కు రాసినట్ట, కొంతమందిని కరీంనగర్ రాసినట్ట. వాళ్ళ పరిస్థితి ఏం కానున్నది? మరి వాళ్ళకి ఎవరు రక్షణ ఇవ్వాలి? సరైన ట్రీట్మెంట్ ఎవరు ఇప్పించాలి? గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా? గవర్నమెంట్ తరపున ఎవరు మాట్లాడాలి? ఇది నువ్వు ఎమ్మెల్యే మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ వాళ్ళు మాట్లాడాలి. మన ఎస్సీ కమిషన్ అనే వాళ్ళు మన తరపున నిలబడకుండా ఎస్పీ గారు చూడండి అంటే ఏం చూడాలి? మా వాళ్ళని దండుతాంటే చూడాలనా? మా వాళ్ళని చంపుతాంటే చూడాలనా? ఏం చూడాలి? ఎస్పీకి ఏం చూడాలి? ఎస్సీలను చంపుతుంటే, మానభంగాలు చేస్తుంటే, దాడులు చేస్తుంటే చూడమని చెప్పిపోయేటువంటి ఎస్సీ కమిషన్ మెంబర్లు మనకొద్దు, ఎస్సీ కమిషన్ చైర్మన్లు మనకొద్దు. ఈ చాతగాని చైర్మన్లు మనకెందుకు? ఈ చాతగాని ఎమ్మెల్యేలు మనకెందుకు? ఈ పదవులు అలంకరణ ప్రాయంగానే ఉన్నాయి తప్ప మనల్ని రక్షించుతందుకు కానే కాదు. మన కనుక రాజ్యాధికారం ఉంటే, మన చేతులలో ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉంటే, వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతలేవు. వాళ్ళు మంత్రులు బలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతలేవు. ఇవాళ మన మీద దాడులు జరగడానికి కారణం ఏంటిది? ఓట్లన్నీ మనయే ఉన్నాయి, కానీ రాజ్యాధికారం మన చేతులలో లేదు. అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటు హక్కు ద్వారానే రాజ్యాధికారంలోకి వస్తారు, ఉద్యోగాలలోకి వస్తారు, కానీ అంబేద్కర్ బొమ్మ పెట్టద్దు అంటారు. దీని ఎన్నుకున్నటువంటి కుట్రంతా పాలకులు చేసేది. 2014లో ఇప్పుడు నా ముందు మాట్లాడిన నాయకులు చెప్పిండ్రు, నరేంద్ర మోడీ ఎప్పుడైతే గద్దెరెక్కిండో అప్పటి నుండి దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగిపోయినాయి, మానభంగాలు పెరిగిపోయినాయి. వారానికి ఎస్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్నే మీకు చెప్తున్నా, వారానికి 13 మంది హత్య చేయబడుతున్నారు, 6 మంటలలో వేసి కాల్చబడుతున్నారు. వారానికి 5 మన పిల్లలను ఎత్తుకపోతారు, ఎక్కడ పోతారో తెలుసలేదు. వారానికి 7 మంది మహిళలు, 21 మంది మహిళలను, వారానికి 21 మంది మహిళలను మానభంగాలు చేస్తాను. బీజేపీ ఎమ్మెల్యేలు మానభంగాలు చేస్తాను. వీళ్ళందరూ మానభంగాలు చేయబడతారు, హత్యలు చేయబడతారు, మంటల్లో లేచి కాల్చబడతారు. కారణాలు ఏంటిది? కారణాలు మనకు ఆఫీసర్లు లేక కాదు, కారణాలు మన దగ్గర చదువుకున్న వాళ్ళు లేక కాదు, కారణాలు మనకు రాజ్యాధికారం లేక. ఎవరి చేతుల్లో అయితే రాజ్యాధికారం ఉంటుందో వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మానభంగం చేసినట్టు చరిత్ర లేదు, దాడులు చేసినట్టు చరిత్ర లేదు. ఇవాళ మన మీద దాడులు జరగడానికి కారణం, ప్రధానమైన కారణం మనం రాజ్యాధికారం గురించి పట్టించుకోకపోవడమే. ఇవాళ ముస్లింలకు కేసీఆర్ భయపడతాడు. కారణం ఏంటిది? ముస్లింలు వీళ్ళ రాజకీయ అధికారం గుంజుకుంటారని. అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు పాత బస్సులో 7 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు భయపడతాడు, ముస్లింల మీద దాడులు జరగకుండా కాపాడతాడు. అదే దళితులందరూ ఏకమైతే
ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎన్ని ఎంపీ సీట్లు కావాలి? ఓన్లీ రిజర్వ్డ్ స్థానాలే తీసుకున్నట్టయితే నీకు 31 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో. ఎస్సీ ఎస్టీలు ఏకమైతే రాజ్యాధికారం మనది. బీసీలు ఎస్సీలు మొత్తం నాశనం అయితే అంటే కూడా అర్థం చేసుకోకుండా ఏదైతే నరేంద్ర మోడీ మత్తులో చిక్కుకొని బీసీలు ఉన్నారో, రేపు త్వరలో రాజ్యాంగం మార్చడానికి నరేంద్ర మోడీ సిద్ధపడ్డాడు. 2022లో రాజ్యాంగం మారుతుందని చెప్తాడు. ఈ రాజ్యాంగం కనుక మారినట్టయితే మనం మళ్ళీ బానిసలుగా కావాలి. ఎందుకంటే మన తాత ముత్తాతలు ఏ రకంగానైతే బుడ్డగోసి పెట్టుకొని బతికినో, ఏ రకంగానైతే భూములు లేకుండా బతికినో, ఏ రకంగానైతే ఇండ్లు లేకుండా బతికినో, అలాంటి కుట్రలు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దానికి వంత వాడుతాడు కేసీఆర్ గనక నేరెళ్లలో జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా స్పందించి ఉంటే, టీఆర్ఎస్ వాళ్ళు కనుక కరెక్ట్గా స్పందించి ఉంటే, నేరెళ్ల దళితుల పట్ల జరిగిన అలాంటి అన్యాయానికి స్పందించి ఉంటే ఈరోజు మన గ్రామంలో ఇంత దాడి జరిగేది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు చోద్యం చూస్తారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్న సంఘటనల పట్ల చోద్యం చూస్తారు టీఆర్ఎస్ వాళ్ళు కనుక పోలీసులు నేరల్లో జరిగినటువంటి సంఘటన, పోలీసులు చేసిన సంఘటన కనుక సీరియస్గా తీసుకుంటే ఇలాంటి పునరావృతం అయ్యేటే కాదు. దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి నాటకాలకు కేసీఆర్ వంత వాడతాడు. కేసీఆర్ సరైన చర్యలు తీసుకోవట్లేదు. నరేంద్ర మోడీ ఏమో మతం పేరు మీద, కులం పేరు మీద దాడులు చేయిస్తాడు నరేంద్ర మోడీ. దేశంలో ఎప్పుడు జరగనటువంటి దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవాళ మానవత్వం మరిచిపోయి భారత రాజ్యాంగాన్ని మంటగలిసి మన హక్కులన్నీ తీసేయడానిలో కుట్రలో భాగంగానే దేశవ్యాప్తంగా మన మీద దాడులు జరుగుతున్నాయి. మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ పెద్దలు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మన కాంతమన్న గారు, మిగిలిన మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరం కూడా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మీతోటి ఉంటాం. మీకు న్యాయం జరిగే వరకు మీతోటి ఉండడమే కాదు, మేము కూడా ఇదే సమాజం నుంచి పుట్టిన వ్యక్తులుగా మాకు కూడా చీమునెత్తులు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రేపు మన సమాజం మీద ఏ రకమైనటువంటి దాడులు జరగకుండా మనం అందరం కలిసి పనిచేయాల్సి ఉన్నది కాబట్టి మేము దానికి కూడా ముందుండి పనిచేస్తాం. మన సమాజం మీద మళ్ళీ దాడులు ఏ ప్రాంతంలో కూడా జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తే అది చేయగలమో ఆ పనిలో మనం అందరం ముందుండాలి. మేము ముందుంటాం, మీ సహకారం కావాలి. మీరెవరు కూడా ఎరకకు తగ్గడానికి వీల్లేదు. రాజ్యాంగం కనుక మానేది బాబు తమ్ముడు, నీ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కరిగిపోతుంది. నీ రాజ్యాంగం రద్దు చేస్తాను, నీకున్న హక్కులు తీసేస్తాను. నువ్వు ఏ పండుగ ఏ పార్టీలో ఉన్నావో నాకు తెలియదు, ఏ సంఘంలో ఉన్నావో నాకు తెలియదు. నిజాన్ని కనుక నీకు అర్థమయ్యేటట్టు నువ్వు తెలుసుకుంటే నువ్వు నిలబడవు. రాత్రి లేదు, పగలేదు. ఉన్నకాడికి మనుషులకు హక్కులు తీసేస్తాను, ఓటు హక్కు తీసేస్తాను, పౌర హక్కులు తీసేస్తాను, ఏ హక్కు లేకుండా తీసేస్తాను. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను. భారత రాజ్యాంగం మార్చినట్టయితే అంబేద్కర్ గారు తయారు చేసిన రాజ్యాంగం మారితే మనల్ని ఎవడు మనుషులుగానే గుర్తించరు. నా చిన్నప్పుడు 50 సంవత్సరాల క్రితం చూసిన అనేక మంది గుడ్డలు లేకుండా బతికేటోళ్ళు, వేరే కులపోళ్ళు అయితే లేచి నిలబడేటోళ్ళు. ఇవాళ వాళ్ళు ఎందుకు తట్టుకుంటలేరు అనుకుంటున్నావు? అంబేద్కర్ గారి పుణ్యమాని మనం చదువుకొని ఉద్యోగాలు చేసి తెలివికల్లోలమైనాం కాబట్టి భరించలేకపోతారు. దీని అనుకున్నటువంటి కుట్ర అంతా కూడా బ్రాహ్మణవాదం. ఈ బ్రాహ్మణవాద కుట్రలు ఈ వీటికలలో ఇట్ట చెప్తే అర్థం కావు. సవివరంగా మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఒకటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ దొరలను నమ్మి మోసపోకండి. ఈ దొరలను నమ్మి మోసపోకండి. చాలు. మనం అందరం కలిసి ఒక స్పష్టమైన అవగాహనతోటి దొరల పట్ల మనకు ఒక నిర్ణయం కనుక వచ్చినట్టయితే మన మీద ఎవరు దాడులు చేయరు. మనం ఏం చేస్తున్నాం? టీఆర్ఎస్ పేరు మీద ఒక దొరను నమ్ముతాం, బీజేపీ పేరు మీద ఒక దొరను నమ్ముతాం, కాంగ్రెస్ పేరు మీద ఒక దొరను నమ్ముతాం. కానీ మనలో మనం ఎన్నో నమ్ముకోలేదు. మనం అంబేద్కర్ని నమ్మలేదు. అంబేద్కర్ నమ్మింటి ఇట్లా కాపోదు. అంబేద్కర్ ఏం చెప్పిండు? మీ ఓట్లు మీరు వేసుకొని మీరు రాజ్యాధికారానికి రానన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద మన ఓట్లు మనం వేసుకునేటువంటి అవకాశం మనకే ఉన్నది. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వగలిగినటువంటి అంబేద్కర్ గురించి తెలియనటువంటి అజ్ఞానంలో బీసీలు ఉన్నారు. ఇక్కడ బీసీలు వేదిక మీద కూర్చున్నారు. మన బహుజన్ సమాజ్ పార్టీలో కూడా ఇప్పుడు లేట్ అయిందని ఊకున్నా. ఇక్కడ ముదిరాజు సంఘం వాళ్ళు, ముదిరాజు కులం వాళ్ళు ఉన్నారు, ఇతర బీసీలు కూడా ఉన్నారు ఇదే వేదిక మీద. ఇప్పుడు నాతోటి కూర్చున్నట్టు వారు రాష్ట్ర నాయకులలో ఒక ఎస్సీలమే రాలేదు ఇక్కడికి, బీసీలు కూడా వచ్చిండ్రు. బీసీలు పెద్దలు ఉన్నారు. దీని తరపున మన పొంతం రాజు గారు నిలబడండి దయచేసి. కాపు ముదిరాజు గారు, కటికల శ్రీహరి ముదిరాజు గారు, ఈయన అక్కడ బెనగంది వెంకన్న గారు, కుమారిక సామాజిక వర్గం, వీళ్ళంతా కూడా చాలా ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఈ సిద్ధాంతం తెలిసినటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా
కరీం భాష గారు సరే కూర్చోండి, అందరు ఉన్నారు. అయితే విషయం ఏంది అని అంటే మిత్రులారా, మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలకుని మీద ఎప్పుడు దాడులు జరిగాయి, పాలకుల మీద దాడులు జరిగాయి, అధికారంలో ఉన్నోని మీద దాడులు జరిగాయి. మనం అధికారంలోకి వచ్చేటట్టు పనిచేయాలి. ఇప్పుడు జరిగిన దాడి విషయంలో మేము అందరం కష్టపడతాం ఖచ్చితంగా. డీజీపీ అసలు నేను ఫస్టే డీజీపీ దగ్గర పోదాం అనుకున్నా, కానీ గ్రౌండ్ రిపోర్ట్లో చూడకుండా మనం డీజీపీ దగ్గర ఎవరిని వదిలిపెట్టేది లేదు. బహన్ కుమారి మాయావతి గారు దేశవ్యాప్తంగా మన కొరకు మాట్లాడుతున్న ఒకే ఒక ఏకైక మహిళ నాయకురాలు, ఒకే ఒక మహిళ. పార్లమెంట్లో అసెంబ్లీలలో మాట్లాడకుంటే చట్టాలు కావు. మనం ఇవాళ ఎవరైతే అగ్రకుల పార్టీలలో పనిచేస్తున్నటువంటి మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడలేరు. మనం అంటే ప్రేమలేక కాదు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నా పార్టీలో టికెట్ ఇయ్యరు, గెలవనియ్యరు. వాళ్ళ మనసులో మన మీద ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళు భక్తి పెట్టలేరు. మనం వాళ్ళని తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళ దొరల కొట్టవులా కట్టేయబడ్డ పశువులు లాంటి వాళ్ళు మన కొరకు ఏం చేయరు. వాళ్ళ మీద ఆశ పెట్టుకోకండి. మీరు ఇవాళ ఎర్రోల శ్రీనివాస్ గారి గురించి ఆశ పెట్టుకోకండి, లేదంటే రసమయ్య బాలకిషన్ కూడా ఏమో చేస్తారని ఆశ పెట్టుకోకండి. మేము ఖచ్చితంగా మేము వింటున్నామని ఏదైతే పెద్దలు అన్న చెప్పిండో, అన్న కూడా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నారు. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను మీకు మాట ఇస్తున్నా, మీ తరపున ఎంత దూరమైన పోరాటం చేయడానికి. ఇక్కడ ఏంటిదంటే మీరు అంటే మాదిగోళ్ళ తరపునని కాదు, మీరు అంటే వాళ్ళు ఏదో ముదిరాజులని కాదు, ఎవరైతే బాధిత కుటుంబాలు బాధిత కులాలు ఉన్నాయో దాని కొరకే ఈ పార్టీ అనేది పుట్టింది. మనోళ్ళు అనుకోవచ్చు అంటే మీరు అని ఆయన వచ్చినైనా ఎస్సీ అయినా కాబట్టి ఎస్సీల తరపున నిలబడడం అనేది తప్పు. అది చాలా తప్పు. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అనేది బీసీల కొరకు పోరాటం చేస్తుంది, ఎస్సీల కొరకు పోరాటం చేస్తుంది, ఎస్టీల కొరకు మత మైనారిటీల కొరకు పోరాటం చేస్తుంది. ఎక్కడ అన్యాయాన్ని వదిలేసే అంటే ఊరుకునేది లేనే లేదు. అది అన్యాయం జరిగితే అది ఏ స్థాయిలోనన్నా జరగనియండి, ఎవరిని వదిలిపెట్టే అంటే అలాంటి అవకాశమే లేదు. మేము ఖచ్చితంగా నేరస్తుల మీద అది ఎంత పెద్దోళ్ళన్నా కానీ, ఎంత పెద్ద దొరలన్నా కానీ, ఎంత పెద్ద ఆస్తిపరులన్నా కానీ వదిలిపెట్టేది లేదని మీ అందరికీ తెలియజేస్తూ, మిత్రులారా, మతం మత్తులోకి దించేమో భారతీయ జనతా పార్టీ మన ఏలుతోటి మన కన్నును ఒడిపించుకోవడానికి సిద్ధపడుతుంది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నట్టే వాళ్ళ ఏజెంట్ల ద్వారా, బీజేపీ ఏజెంట్ల ద్వారా, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ల ద్వారా కొంతమంది మతోన్మాదులను తయారు చేస్తున్నారు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మేము మళ్ళీ వస్తాం, మిమ్మల్ని మర్చిపోయి ఉండేది లేదు. మా ఫోన్ నంబర్లు తీసుకోండి, మీకేం జరిగినా మాకు ఫోన్ చేయండి. మనకు కూడా ఐపీఎస్ ఆఫీసర్లరు, మనకు కూడా కలెక్టర్లరు, మన వెనక కూడా అందరున్నారు. ఇక్కడ కూర్చుంటే పెద్ద సారు, పెద్ద కమిషనర్, రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి బహుజన్ సార్ ప్లీజ్ మీరు సారు ఐఆర్ఎస్ ఆఫీసర్, కమిషనర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఇస్ డైరెక్ట్లీ జాయిన్డ్ అవర్ పార్టీ. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం అది. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఎస్పీలు, కలెక్టర్లు అందరూ ఉన్నారు. మనకేం తక్కువ లేదు, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు మళ్ళొకసారి చేతులెత్తి మీకు మొక్కేది ఏంటిదంటే, మిత్రులారా, అమ్మలారా, అక్కలారా, దొరలను నమ్మి మోసపోకండి. దొరల పార్టీలు మనవి కాదు. మేము పార్టీ పెట్టుకున్నది మా కోసం పెట్టుకున్నాం బిడ్డ, మీకోసం కాదని ఎన్నోసార్లు దొరలు చెప్పిండ్రు. మన పార్టీలు ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ. మనమందరం ఏకమై మనం రాజ్యాధికారంలోకి వస్తే ఈ బాధలన్నీ మనకు తప్పుతాయి. ఈ పోరాటానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అందరం కలిసి కూడా ఏదైనా జాయింట్ యాక్షన్ కమిటీలకు ఏర్పడి మీకు న్యాయం జరిగే వరకు మేము ఏం చేస్తే బాగుంటుందో కూడా మేము తీర్మానించి మీ తరఫున నిలబడి మీకు అండగా నిలబడి పనిచేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.